రాజమహేంద్రవరంలో అమరావతి చిత్రకళ వీధి పేరిట కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనకు దేశ నలుమూలల నుంచి కళాకారులు తరలివచ్చారు. చిత్ర కళాకారులు తమ కుంచె ప్రతిభను ప్రదర్శిస్తారు. హస్త శిల్పకళలు కూడా ప్రదర్శించనున్నారు. సెంట్రల్ జైలు, ప్రభుత్వాసుపత్రి రోడ్లో ఇరువైపులా స్టాల్ ఏర్పాటు చేశారు. కళారంగ అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామంటున్న సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటితో మా ప్రతినిధి ముఖాముఖి. సాంస్కృతిక నగరం రాజమహేంద్రవరంలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన చిత్ర కళా ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసింది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అమరావతి చిత్రకళా వీధి పేరిట చిత్రలేఖనం, కళలు, శిల్పాలు, అలాగే హస్తకళల ప్రదర్శన భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి కళాకారులు దీనికి సంబంధించి నైపుణ్యంలో వారంతా తయారు చేసిన శిల్ప కళా ప్రదర్శన చేయనున్నారు. దీనికి సంబంధించి సాంస్కృతిక సృజనాత్మకత రాష్ట్ర చైర్పర్సన్ తేజస్విని ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏమేమి ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు రాజమహేంద్రవరంలో? ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, కళాకారులు కళలు ప్రోత్సాహం లేక అంతరించిపోయే పరిస్థితి నుంచి కళాకారులుగా మారాలి అన్న సంకల్పం మొదలయ్యేంత వరకు మనం ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నామండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంతవరకు మన రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ప్రదర్శన ఎప్పుడూ జరగలేదు. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి ప్రోత్సాహంతో ఏపీ కల్చర్ కమిషన్ చైర్పర్సన్గా నేను, మా డిపార్ట్మెంట్ అందరం కూడా బాధ్యతలు తీసుకోవడం జరిగిందండి. ఇది ముఖ్యంగా ఈరోజు చిత్రలేఖనం ఆర్టిస్టులు అందరూ కూడా దాదాపు ఒక 500-600 మంది ఆర్టిస్టులు వివిధ రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి అందరూ వచ్చి ఇక్కడ స్టాల్స్ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఆర్ట్ని. అదేవిధంగా ఇక్కడ ఫోక్ ఆర్ట్స్కి సంబంధించిన కల్చరల్ ఆర్టిస్టులు వచ్చి స్టేజెస్ ఉన్నాయి, ఒక 3 స్టేజ్లు. అందులో డాన్సులు కానివ్వండి, పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, ఇదంతా ఒక కల్చరల్ స్ట్రీట్గా మారబోతుంది. శిల్పకళకు సంబంధించిన వాళ్ళు పెద్ద 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 స్కల్ప్చర్స్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. హ్యాండీక్రాఫ్ట్స్, కొండపల్లి, ఏటికొప్పాక, కలంకారీ ఇలాంటి హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే ఉంటాయి. ఈ చిత్రకళ శిల్పకళ ప్రదర్శన భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రంలో చేయడానికి యొక్క ప్రధాన కారణం ఏంటి? ఈ కళల ప్రోత్సాహం ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్లబోతున్నారు? రాజమండ్రి అనేది మీ అందరికీ తెలిసిందే అండి, కళలకు పుట్టినిల్లు, కళాకారులకు కూడా పుట్టినిల్లు. మళ్ళీ దాని యొక్క పునర్వైభవం మళ్ళీ మనం తీసుకురావాలి అన్న ముఖ్య ఉద్దేశంతో రాజమండ్రి అనే ప్లేస్ని ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అంటే ఎప్పుడు కూడా ఒక క్లోజ్డ్ ఆడిటోరియంలోనో, ఇండోర్ స్టేడియంలోనో జరుగుతాయి. విభిన్నంగా కొత్తగా ప్రజెంట్ చేయాలి ఆర్ట్ని అన్న ఉద్దేశంతో ఈరోజు రోడ్డు మీద మీరు చూస్తే ఓపెన్గా ప్రజలందరికీ కూడా యాక్సెసిబుల్లో సెంట్రల్ జైల్ రోడ్లో మనం ఇది జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మద్దతుగా స్వయంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే కుంచబట్టుకొని పెయింటింగ్ కూడా వేయడం నిన్న మనం చూసాం. కాబట్టి అంత పెద్ద ఎత్తున ప్రోత్సాహం కళాకారులందరికీ ఉంటుందని మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రఘురామ కృష్ణరాజు గారు వీరు కూడా కుంచెని పట్టుకొని ఒక ఆర్ట్ని వేయడం కూడా మనం చూసాం. ఎవరు ప్రజాప్రతినిధులు వస్తున్నారు? ఎంతమంది దేశవ్యాప్తంగా కళాకారులు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ముఖ్యంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశం ఉందండి. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ మన రఘురామ కృష్ణరాజు గారు, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, వాసంశెట్టి సుభాష్ గారు, నిమ్మల రామనాయుడు గారు, ఇక్కడ ఎంపీ పురంధరేశ్వరి గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మన ఆదిరెడ్డి వాసు గారు, వారందరూ కూడా ఈ కార్యక్రమానికి, అదేవిధంగా ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి వచ్చి మేమందరం ఖచ్చితంగా కళాకారులకు అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లోకల్గా పురంధరేశ్వరి గారు కానివ్వండి, ఆదిరెడ్డి వాసు గారు కానివ్వండి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వినూత్నంగా ఏంటంటే ఇదంతా చూసి, ఉత్సవం అంతా చూసి సెంట్రల్ జైలు ప్రిజనర్స్ కూడా మేము కూడా వేసిన కళాకృతులు ఉన్నాయి, వీటిని కూడా ఎగ్జిబిట్ చేసే అవకాశం ఏమంటే 4 స్టాల్స్ దాకా వాళ్ళకి అలొకేట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి కూడా మేము ఒక 10 స్టాల్స్ అలొకేట్ చేశాము. వాటితో పాటుగా మనకి డ్వాక్రా మహిళలు కూడా వాళ్ళ కళాకృతులు ప్రదర్శించబోతున్నారు. ఆర్ఫనేజ్, డెఫ్ అండ్ డమ్ స్కూల్స్కి సంబంధించిన పిల్లలకు కూడా ఇందులో మనం అవకాశం కల్పిస్తున్నాం. ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ ఆర్ట్ అండి. ఆర్ట్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. రేపు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా కళాకారులతో చాలా ప్రదర్శన ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. భారీ ఎత్తున ఒక కళలను ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కళలను ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో ఈ రాజమహేంద్రంలో ప్రస్తుతం అయితే సందడి వాతావరణం నెలకొంది. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.